బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సచివాలయం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. బీజేపీ కార్పొరేటర్లు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటే మాత్రం అవసరమా? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. भारत माता की जय, भारत माता की जय, 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 भारत माता की जय, जय. रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, రేవంత్ రెడ్డి डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन. मैडम अटैक मैडम अटैक ओके रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, రేవంత్ రెడ్డి डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन. मैडम अटैक मैडम अटैक ओके रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, రేవంత్ రెడ్డి डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन. ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు తనని ప్రశ్నించడానికి వస్తే పోలీస్ సిబ్బందితో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదే పోలీస్ సిబ్బంది తోటి రోడ్ల పైన పనులు చేపిస్తే మొన్న 6 మరణాలు జరగకపోతుండే కదా, బండ్ల కూడా మరణాలు జరగకపోతుండే కదా. ప్రజా సమస్యల కోసం అని చెప్పి ప్రజలు పడుతున్న బాధలను ఈ రోజు రేవంత్ रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, రేవంత్ రెడ్డి डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन, रेवंत रेड्डी डाउन डाउन. मैडम अटैक मैडम अटैक ओके రైట్ గా తెలంగాణ సచివాలయం ముట్టడికైతే ఇటు బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ తెలంగాణ సచివాలయం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? బీజేపీ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏషాలనే తెలంగాణ బీజేపీ నేతలు సచివాలయం ముట్టడికి రావడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లు కానివచ్చు, డ్రైనేజీలు కానివచ్చు, వర్షం పడితే బయటికి వెళ్ళలేని పరిస్థితి, అదేవిధంగా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో, అదేవిధంగా ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీని ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పి కూడా బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉంది. బీజేవైఎం నేతలు అదేవిధంగా బీజేపీ నేతలు అందరూ సంయుక్తంగా కలిసి ఈ రోజు సచివాలయం ముట్టడికి రావడం జరిగింది. సచివాలయం దగ్గరికి భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా కార్యకర్తలతో సహా రావడం జరిగింది. ఇక్కడికి వారిని అందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు దీనికి సంబంధించి సచివాలయం ముట్టడికి రావడం జరిగింది. బీజేపీ సీనియర్ నేతలు కూడా ఎన్వీఎస్ ప్రభాకర్, అదేవిధంగా చింతల రామచంద్రారెడ్డి, బీజేవైఎం నాయకులు వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో తరలించడం జరిగింది. అయితే ఒక్కసారిగా కాకుండా వివిధ గ్రూపులుగా కూడా ఇక్కడికి బీజేపీ నాయకులు రావడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాము, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. బీజేపీ కార్పొరేటర్లు, బీజేవైఎం నేతలు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ముట్టడికి రావడం జరిగింది. కొంతమంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు సచివాలయం గేటు దగ్గరికి కూడా చొచ్చుకొని రావడం జరిగింది. వారిని పోలీసులు ఇక్కడ అడ్డుకోవడంతో వాళ్ళని ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. అదేవిధంగా నగరంలో మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం పరిష్కరించడంలో అని చెప్పేసి కూడా
బీజేపీ నేతలు ఈ యొక్క ముట్టడిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఈ డిమాండ్లన్నింటినీ కూడా వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. ప్రధానంగా జిహెచ్ఎంసీ పై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేయాలి. ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ముట్టడిలో 6 జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా కార్పొరేటర్లు, బీజేవైఎం నాయకులు, బీజేపీ ముఖ్య నేతలు ఈ యొక్క ముట్టడిలో పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ లో కనీసం అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాలికి వదిలేశారు. కేవలం ఎన్నికల కోసమే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సొంత లాభం కోసమే ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ ఎక్కడా కూడా హైదరాబాద్ నగరాన్ని కానివచ్చు, రాష్ట్ర ప్రజలను కానివచ్చు గాలికి వదిలేసిందని చెప్పి బీజేపీ నేతలు అయితే విమర్శలు చేస్తా ఉన్నారు. సచివాలయం ముట్టడికి వచ్చినటువంటి నాయకులను అయితే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.